హాయ్ స్టూడెంట్స్, ఈరోజు క్లాస్ 7th చాప్టర్ 4 పేజ్ నెంబర్స్ 81 to 95 పేజెస్లో ఉన్న సొల్యూషన్స్ డిస్కస్ చేద్దాం. ఇది పార్ట్ 1. ఓకే, ఈ లెసన్ నెంబర్ నేమ్ వచ్చి ఎక్స్ప్రెషన్స్ యూజింగ్ లెటర్ నెంబర్స్. లెటర్ నెంబర్స్ అంటే మనం మామూలుగా ఏదైనా నెంబర్ తెలియకుంటే లెటర్స్ టేక్ ద నెంబర్ ఈస్ ఎక్స్ అంటాం కదా, అదే ఈ లెటర్ నెంబర్ అంటే. సరే, ఇది ఎగ్జాంపుల్స్ చేసే కొద్దీ మనకు ఐడియా వస్తుంది. ఇప్పుడు శబ్దం ఈజ్ 3 years ఓల్డర్ దెన్ అఫ్తాబ్. దీన్ని బట్టి మీకు ఏంది, శబ్దం ఏజ్ ఎంత ఉంది? శబ్దం ఏజ్ ఈజ్ 3 years అంటే అఫ్తాబ్ ఏజ్ +3 అని రాయొచ్చా ఎక్స్ప్రెషన్? ఇదే వాళ్ళు చెప్పేది. దీన్ని ఏమంటారు అంటే లెటర్ నెంబర్స్ అంటారు. దీన్ని లెటర్ నెంబర్స్. ఇప్పుడు ఎక్స్ప్రెషన్ ఇప్పుడు ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు నౌ ద అఫ్తాబ్ ఏజ్ 18 years ఉన్నప్పుడు శబ్దం ఏజ్ ఏమవుతుంది? 18 + 3 దట్ ఈస్ ఈక్వల్ టు 21. సో ఈజీగా మనము సాల్వ్ చేయొచ్చు ప్రాబ్లమ్స్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే గివెన్ ద ఏజ్ ఆఫ్ శబ్దం ఏజ్ ఇచ్చారు. ఇప్పుడు మనకు ముందు ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది? శబ్దం ఏజ్ ఈజ్ ఈక్వల్ టు a + 3 ఉంది. ఇప్పుడు ఏం చేస్తాము? ఈ 3 ఇటు పంపిస్తాం. లెఫ్ట్ సైడ్ పంపిస్తున్నప్పుడు ఏమవుతుంది? ప్లస్ ఉండేది మైనస్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు a. దట్ ఈజ్ ఈక్వల్ టు a ఈజ్ ఈక్వల్ టు అంటే అఫ్తాబ్ ఏజ్ ఏమవుతుంది? శబ్దం ఏజ్ -3 అవుతుంది. ఓకే, ఇది ఒక ఎక్స్ప్రెషన్ వచ్చింది. సో యూజ్ దిస్ ఎక్స్ప్రెషన్ టు ఫైండ్ అఫ్తాబ్ ఏజ్ ఇఫ్ శబ్దం ఏజ్ ఈజ్ 20. ఇప్పుడు సో అఫ్తాబ్ ఏజ్ ఎక్స్ప్రెషన్ ఏంటి? అఫ్తాబ్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు శబ్దం ఏజ్ -3. శబ్దం ఏజ్ 20 - 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 20 years ఉన్నప్పుడు అఫ్తాబ్ ఏజ్ ఏమవుతుంది? ఈజ్ ఈక్వల్ 17 years. ఓకే, నెక్స్ట్ Parthiv is making matchstick patterns. He repeatedly places L's next to each other. ఇదిగోండి ఇలా L, ఇక్కడ ఒక L, ఇక్కడ ఒక L. Each L has 2 sticks as shown in the figure. ఒక్కొక్క L కి ఏముంది చూడండి, 1 2, ఇక్కడ 1 2 3 4, 1 2 3 4 5 6. ఇది ఒక ప్యాటర్న్ లా వెళ్తుంది. ఓకే, ఈ స్టిక్. హౌ మెనీ మ్యాచ్ స్టిక్స్ ఆర్ నీడెడ్ టు మేక్ 5 L's? ఇప్పుడు చూడండి, ఇది 1 L ఉంది. 1 L కి 2 sticks కావాలి. ఇప్పుడు ఇక్కడ 2 L's ఉన్నాయి. అప్పుడు ఎన్ని స్టిక్? 2 2 4 sticks. ఇక్కడ 1 2 3 L's కి 1 2 3 4 5 6 sticks. ఫైనల్గా ఏంది? 1 stick కి 1 L కి 2 sticks. ఓకే, 5 L's కి ఏమవుతుంది? 5 × 2. 7 L's కి 7 × 2. 45 L's కి 45 × 2. సో వాట్ ఈస్ ద రిలేషన్ ఏంటి? ఈ రిలేషన్ కనుక్కునేది అప్పుడు స్టిక్స్ నెంబర్ ఆఫ్, సో L ఈజ్ ఈక్వల్ టు 2S. రైచా? వన్ L. ఇప్పుడు చూడండి, ఇది చూద్దాం. 5 sticks కి ఇది రాంగ్, ఇలా రాయకూడదు. నెంబర్ ఆఫ్ స్టిక్స్ ఏమవుతుంది అప్పుడు? 2 times of L. ఇది ఇప్పుడు చూడండి, సపోజ్ 2 sticks ఉన్నాయనుకో, 2 sticks L వచ్చి 2 అయితే అప్పుడు ఏమవుతుంది? 2L కదా, 2 × 2 4. స్టిక్స్ ఎన్ని అవుతుంది? 4 అవుతుంది. దట్ 2 sticks ఉన్నప్పుడు 2 L's ఉన్నప్పుడు 4 sticks. ఇది ఫార్ములా.
So that is the relation between sticks and L's. ఇది దాన్ని ఇలా రాశారు. ఫస్ట్ ఎక్స్ప్రెషన్స్ రాయాలి. నెంబర్ ఆఫ్ మ్యాచ్ స్టిక్స్ ఎన్ని ఉన్నాయి? 2 times ఆఫ్ లెంత్ ఆఫ్ ద టూ టైమ్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఎల్స్. అదే నేను ఇంతకుముందు రాసింది. లెట్ మనకు తెలియదు కదా నెంబర్ ఆఫ్ ఎల్స్. లెట్ ఎన్ అనేది నెంబర్ ఆఫ్ ఎల్స్ ఎన్ అనుకున్నప్పుడు అప్పుడు algebraic expression for the number of mastics is equal to 2 into n. Next, Ketaki prepares and supplies coconut jaggery laddus. Okay, and the price of the coconut is ఈమె లడ్డూలు చేస్తుంది అన్నమాట. కోకోనట్ జాగరీ లడ్డూస్. సో దానికి రా మెటీరియల్స్ ఏం తీసుకునింది? కోకోనట్ 35 రూపీస్ ఒక కోకోనట్. 1 kg ఆఫ్ జాగరీ 60 rupees. How much she pays if she buys 10 coconuts and 5 kgs of jaggery? How much she pays if she buys 10 coconuts? 10 coconuts అంటే 10 into C. ఒక మనం ఎక్స్ప్రెషన్ రాయొచ్చు. 10 into 35 rupees. 5 kgs means 5 into 60. That is equal to sum. How much she has to pay? This is the total. సో దీన్ని మనం ఎక్స్ప్రెషన్ ఎట్లా రాయొచ్చు? 10 coconut ని C అనుకోవచ్చా? ఈచ్ కోకోనట్ కాస్ట్. సో 10 into C ప్లస్ 5 into J ఇలాగని రాసుకోవచ్చు. సో ఒక్కొక్క కోకోనట్ కాస్ట్ అండ్ జాగరీ కాస్ట్ తెలుసు కాబట్టి నెక్స్ట్ how much she should pay if she buys 8 coconuts అన్నాడు. 8 coconuts. ఒక కోకోనట్ కాస్ట్ 35 rupees ప్లస్ 9 kgs of jaggery. So 9 into 1 kg of jaggery is 60 rupees. She pays 8 into 35 plus 9 into 60. Okay. Next, write an algebraic expression to find the total amount to be paid for the given number of coconuts ఎన్నో చెప్పలేదు, క్వాంటిటీ ఆఫ్ జాగరీ చెప్పలేదు. లెట్ us assume that C అనుకుందాం. ఇక్కడ జాగరీస్ let us assume that is J అనుకుందాం. J kgs. సో అప్పుడు ఏమవుతుంది? కాస్ట్ ఆఫ్ కోకోనట్స్ ఏంటి? నెంబర్ ఆఫ్ కోకోనట్స్ ఇంటూ 35, దట్ టు C ఇంటూ 35. Cost of jaggery, number of kgs of jaggery into 60, J into 60. Okay. ఇప్పుడు నెక్స్ట్ ఏంది? యూజ్ దిస్ ఎక్స్ప్రెషన్ అండ్ ఫార్ములా టు ఫైండ్ ద టోటల్ అమౌంట్ టు బి పెయిడ్ ఫర్ ద 7 coconuts and 4 jaggeries అన్నాడు. అప్పుడు ఇదే సేమ్ ఈ ఫార్ములా వాడంటున్నాడు. సో దట్ ఈస్ ఈక్వల్ టు 7 coconuts, 7 into 35 ప్లస్ jaggeries అంతా 4 into 60. Okay. That is 4 6, that is equal to 35 into 7, 7 5 are 35, 7 3 are 21, 22 23 24, 245 plus 6 4 are 24, 240, 5 8 4. So that is equal to 485 rupees. Next, what is the perimeter of the square with side length 7 cm? Use the expression for this. ఇప్పుడు పెరిమీటర్ అంటే చుట్టుకొలత. ఇప్పుడు స్క్వేర్ ఉంది నీ దగ్గర,
ది స్క్వేర్ ఈక్వల్ సైడ్స్ ఉంటాయి. ఇప్పుడు సైడ్ గా ఎస్ 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 4 సైడ్స్. సో పెరిమీటర్ ఏమవుతుంది? పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ప్లస్ ఎస్ ప్లస్ ఎస్ ప్లస్ ఎస్, దట్ ఈజ్ ఈక్వల్ టు 4s. ఏమన్నాడు? వాట్ ఈస్ ద పెరిమీటర్? దిస్ ఈస్ ద ఎక్స్ప్రెషన్. ఇప్పుడు నీకు కావాల్సింది వాట్ ఈస్ ద పెరిమీటర్ ఫర్ ద సైడ్ లెంత్ ఇచ్చినాడు క్వశ్చన్ 7 సెంటీమీటర్స్. సో పెరిమీటర్ ఈస్ ఈక్వల్ టు 4 into 7. 4 7 28 centimeters. Next question. ఇక్కడ చూడండి, you must have realized how the use of letter numbers and algebraic expression are always allows us to express the general mathematical relations in a concise way. ఈ మ్యాథమెటికల్ రిలేషన్స్ వచ్చినాయి కదా ఇప్పుడు, పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 4 into s, ఇవే ఫార్ములాస్. దాన్ని ఫార్ములాస్ అంటారు, ఈ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్. అది చెప్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ figure it out. Write formulas for the perimeter of a triangle with all sides are equal. So question number A. This is a triangle with side, suppose side S, 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 S length. So what is the perimeter of the triangle? Perimeter of the triangle is equal to S plus S plus S, that is equal to 3S. Next B. The regular pentagon of regular pentagon. 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5 sides. Pentagon into 5 sides. So S, 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 S. 1, 2, 3, 4, 5. So perimeter of a pentagon is equal to S plus S plus S plus S plus S, that is equal to 5S. Next hexagon. Hexagon into 6 sides. ఇలా ఉంటుంది hexagon. All are same size. 1, 2, 3, 4, 5, 6 sides. So perimeter of the hexagon is equal to S plus S plus S plus S plus S plus S, that is equal to 6S. Next question. Maniratna has a 20 meters long pipe. Pipe ఉందంట. ఇది ఎంత ఉంది? 20 meters. How much? However, he wants a longer water pipe for his garden. He joins another pipe of some length. ఎంతో తెలియదు. Okay. 2, 1. దీనికి జాయిన్ చేశారు అంట. దీన్ని జాయిన్ చేశాడు some length. Okay, give an expression for the combined length of the pipe. So use the letter K to denote the length of the denote length in meters of the other pipe. ఇప్పుడు దీని ఎంత అన్నాడు? సపోజ్ ఐ డోంట్ నో, సో K మీటర్స్ యాడ్ చేశాడు. ఓకే, సో
Combined length ఏంది? Combined length is equal to 20 plus k. This is the expression. Next question. What is the total amount Kritika has if she has the following number of notes: 100 rupees, 20 rupees, 5 rupees? Complete the table. Number of notes 3 ఉంది. Number of notes ఇక్కడ 5 ఉన్నాయి. Number of notes 20 rupees note 5, 5 rupees note. Expression ఏంటి? So 3 into 100 notes plus 5 into 20 rupees notes plus 6 into 5 rupees notes. ఇక్కడ నెంబర్ ఆఫ్ నోట్స్ ఏంది? ఎక్స్ప్రెషన్ తెలుసు మనకు. ఇప్పుడు 6 100 రూపీస్ నోట్స్, 4 20 రూపీస్ నోట్స్, 3 5 రూపీస్ నోట్స్. ఎక్స్ప్రెషన్ ప్లస్ టోటల్ అమౌంట్. సో దిస్ ఈస్ 300 ప్లస్ 5 2s 100 ప్లస్ 30. దట్ ఈస్ ఈక్వల్ టు 430. నెక్స్ట్ ఇప్పుడు 800 ప్లస్ 420s ప్లస్ 5z. దట్ ఈస్ ఈక్వల్ ఎక్స్ప్రెషన్. ఇది ఎక్స్ప్రెషన్ వాల్యూ ఏమవుతుంది? 800 ప్లస్ 4 2s 80 ప్లస్ 5z. దట్ ఈస్ ఈక్వల్ టు 880 plus 5z. Next, the x hundreds, 100 rupees, y 20 rupees, z 5 rupees. So then value ఏమవుతుంది? This is the expression. Value ఏమవుతుంది? 100x plus 20y plus 5z. Okay, that is the amount, total amount. Next, Venkat Lakshmi owns a flour mill. It takes 10 seconds for the roller mill to start running. So దాన్ని స్టార్ట్ చేసేదానికి టైం, ఆ ఫ్లోర్ మిల్ ఉందన్నమాట, స్టార్ట్ చేసేదానికి స్టార్ట్ టైం ఎంత? 10 seconds తీసుకుంటుంది. Once it is running, each kg of the grain takes 8 seconds. 1 kg grain కి 8 seconds. 1 kg grain ని 8 seconds తీసుకుంటుంది పిండి చేయడానికి. అంటే పౌడర్, grain into powder. Which of the expressions below describe the time taken to complete the grid? ఇప్పుడు y kgs కి, సో y kgs కి ఏమవుతుంది? y kg of the grain పౌడర్ చేయడానికి 8y seconds అవుతుంది. సో ఎక్స్ప్రెషన్ ఏంది? టైం టేకన్, టోటల్ టైం టేకెన్ ఇస్ ఈక్వల్ టు ఫస్ట్ 10 seconds ప్లస్ 8 kgs కి 8y. దిస్ ఇస్ ద ఎక్స్ప్రెషన్. చూద్దాం. 10 plus x into y. 10 plus x into y. This is the expression. Next. Write algebraic expression using letter of your choice. 5 more than number. ఇక్కడ ఏమనుకో, నెంబర్ని లెట్ నెంబర్ బి ఎన్ అనుకున్నాం. సో ఏ ఏంటి? 5 more than a number. సో n నెంబర్ 5 more than. 4 less than a number అంటే నీ నెంబర్లోంచి 4 ప్లస్. 2 less than 13 types of the number. 2 less than 13 types of a number. 13 types of a number దాంట్లో 2 less. 13 less than 2 times of a number. 2 times of a number దాంట్లో 13 less. Okay, next question. So describe a situation corresponding to the following algebraic expression. అంటే ఒక సిచ్యువేషన్ రాయమంటున్నారు.
So 8 into x plus 3 into y. A school boy is buying, ఈ ఎక్స్ప్రెషన్స్ తో ఒక సిచ్యువేషన్ రాయమని. ఏ స్కూల్ ఈస్ బయింగ్ చైర్స్ అండ్ టేబుల్స్ ఫర్ ఎ క్లాస్ రూమ్. ఈచ్ చైర్ కాస్ట్ 8 రూపీస్ అండ్ ఈచ్ టేబుల్ కాస్ట్ 3 రూపీస్ అనుకోండి. సో నెంబర్ ఆఫ్ చైర్స్ బ్రాట్ ఎంత, 8 చైర్. లెట్ ఎక్స్ చైర్స్ తీసుకొచ్చినారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ ఇంటూ 8 ప్లస్ వై చైర్స్ తీసుకొచ్చాము, వై ఇంటూ 3. సో టోటల్ కాస్ట్ ఈస్ ఈక్వల్ టు, టోటల్ కాస్ట్ ఎంత, 8x plus 3y. That's okay. The expression represents total cost of buying chairs and tables. The expression. Next question. Similarly, a company pays its workers for jobs done, but deducts mistake. ఏదైనా ఒక జాబ్స్ పర్ఫెక్ట్ చేస్తే 15 రూపీస్ వస్తుంది. అదే ఏమైనా మిస్టేక్ చేసినా ఒక చెప్పిన జాబ్ని, దాని 2 రూపీస్ పెనాల్టీ. ఇప్పుడు ఇక్కడ దీన్ని ఇప్పుడు ఎలా 15 జాబ్స్ చేశారు, 15 జాబ్స్, 2 పెనాల్టీస్. అందుకోసం 15 into j minus 2 into 8. So this represents the net earnings. The net earnings. So this expression represents net payment a worker receives after deducting penalties. This is the expression. Next question. In a calendar month, if any 2 into 3 grid is తీసుకున్నారు, full of dates is shown in the figure. Write expression for the dates in the blank spaces. The blank cells, if the bottom మిడిల్ సెల్ అన్నాడు, ఇది బాటమ్ మిడిల్ సెల్, ఇది డబ్ల్యూ అయినప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు చూడండి డబ్ల్యూ, ఇప్పుడు ఇది 20, ఇది ఏమవుతుంది 19 అంటే డబ్ల్యూ మైనస్ 1, ఇది 21 అంటే డబ్ల్యూ ప్లస్ 1 అవుతుంది. ఇది దీనిపైన ఏముంది 14, దీనిపైన ఏముంది 13, దీనిపైన ఏముంది 12. ఇప్పుడు 20 ఇక్కడ డబ్ల్యూ 13 రావాలంటే ఏం చేసింది, డబ్ల్యూ మైనస్ 7, ఇప్పుడు డబ్ల్యూ మైనస్ 7, ఇక్కడ డబ్ల్యూ మైనస్ 6 అవుతుంది, 14 కదా, డబ్ల్యూ మైనస్ 8 కావాలంటే చూసుకోండి, 820 మైనస్ 8. ఓకే, నెక్స్ట్ let us revise this. Find the values of the following expression. Values అడిగాడు. సో దీనిలో కానీ టర్మ్స్ అవి వాల్యూస్ అడిగినా కాబట్టి మనం సింప్లిఫై చేయాలి. 10 ఇంటూ ఇది 20, సో 23. ఇప్పుడు ఎక్స్ప్రెషన్స్ ఇదంతా ఒక టర్మ్, సో 23 మైనస్ 20 ఎంత 3. నెక్స్ట్ ఇక్కడ చూడండి 34 మైనస్ 14 20, 34 మైనస్ 14 0 0 2 20, 20 ప్లస్ 20 ఇది 20, 20 ప్లస్ 20 40. ఇప్పుడు ఇది చూద్దాం, 18 ప్లస్ 13 8 9 10 11 31. సో 68 మైనస్ 31 7 37. ఇది ఎంత ఉంది అమౌంట్, ఇది 31. సో 68 మైనస్ 31 37. ఇది చూద్దాం, ఇదంతా ఒక టర్మ్, ఇది ఒక టర్మ్. 16 మైనస్ 6 10, 10 ఇంటూ 8 80, కంప్లీట్ 80. 80 ప్లస్ 20 100. నెక్స్ట్ ఇది
నెక్స్ట్ 28 ప్లస్ 83, సారీ 83 ప్లస్ 28, 83 ప్లస్ 28 ఏమవుతుంది? 8 9 10 11, 8 9 10 11 మైనస్ 13, 11లో 3 పోతే 8 ప్లస్ 0, 10లో 1 పోతే 9, 98, 11లో 3 పోతే 98 ప్లస్ 13 ఏమవుతుంది? 8 9 10 11 9 10 11 వచ్చేసింది 98, 98 ప్లస్ 32, 8 9 10 10 13 9 10 8 10 10 ప్లస్ 3 13 130. నెక్స్ట్ 8 మైనస్ 1 ఏమవుతుంది? 8 మైనస్ 1 1, 15 మైనస్ 1 14, సో 42 ప్లస్ 14 4 5 6 56. నెక్స్ట్ ఇది ఒక టర్మ్, ఇది ఒక టర్మ్. 7 4 28, 9 6 54, 54 ప్లస్ 28 12 5 6 8 82. నెక్స్ట్ omission of a multiplication symbol in the algebraic expression. Let add this number sequence. Look at this number sequence 4 8 12 16. In but in గమనిస్తున్నావు ఇది 4, ఇది 4 2s are 8, 4 3s are 12, 4 4s are 16, 4 5s are 20, 4 6 are 24, 4 7s are 28. You see multiples of 4 అనొచ్చా దీన్ని? సో multiples of 4 that is equal to, సో ఏదైనా పొజిషన్ 4n, ఇది పొజిషన్ అనుకోండి, పొజిషన్ 1. ఇప్పుడు సపోజ్ పొజిషన్ 3 దగ్గర ఏమవుతుంది? పొజిషన్ 3 దగ్గర ఎంత వాల్యూ? 4 ఇంటూ 12 వచ్చింది 29, ఆర్ థర్డ్ టర్మ్. వీరి ప్రకారం ఇది ఫస్ట్ టర్మ్, ఇది థర్డ్ టర్మ్. సపోజ్ థర్డ్ టర్మ్కి T3, T ఫోర్త్ టర్మ్ ఏమవుతుంది? 4n is the formula, that is 4 into 4 16, fourth term value. Okay, find an algebraic expression to get the nth term. Nth term కి ఏమవుతుంది? nth term that is called 4 into n. Mind the mistake and mend the mistake. Observe each of the term, identify if there is a mistake. Even mistakes ఉన్నాయి చూడండి. If you think there is a mistake, try to explain what might be going wrong and then correct it and give it the value of the expression. Okay. Okay, if a is equal to minus 4, then 10 minus a is equal to 6. Correct, చూద్దాం ఉంది. 10 minus 4, that is equal to 10 plus 4, that is equal to 14. Wrong. So observe each identity. If there is a mistake, try to explain what might be the mistake, correct it and give the value. So correct, ఇది రాంగ్ చూడండి. సో రైట్ ఎక్స్ప్రెషన్ వచ్చి 10 ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 6. చూద్దాము ఒకసారి. 10 minus 4 is equal to 6. Okay, this is the correct expression. Okay, proof ఏంటి? This is the proof. Next question. If 6 is equal to d, then అంటే 3 times of d, 6 3s are 18. Wrong. Okay,
దట్ ఈస్ రాంగ్. సో కరెక్ట్ ఎక్స్ప్రెషన్ వచ్చి 3D 18 ప్లస్ 36లో మైనస్ చేస్తే 36లోంచి 18 చేస్తే 88 16 అయిపోతే 8. ఓకే, సో ప్లస్ 18 ఈజ్ ఈక్వల్ టు 36. This is the correct. This is the corrected expression. ఒకసారి ప్రూవ్ చూద్దాం. 3 into 6 plus 18. 18 plus 18 ఏమవుతుంది? 36. నెక్స్ట్ 3 into 3s minus 2 కదా. సో 3 into 7 minus 2. 3 7 21 minus 2. దట్ ఈస్ ఈక్వల్ టు 19. కానీ 15 ఇచ్చాడు, రాంగ్. సో కరెక్ట్ చేద్దాం దీన్ని. సో కరెక్ట్ చేయాలంటే 3s minus 2 కాకుండా 5 6 7. ఇప్పుడు చూడండి, 3s వాల్యూ 21, 15 రావాలంటే 5 6, 3s minus 6 is equal to 15. This is the right expression. చూద్దామా. 3 into 7 minus 6, so 21 minus 6, that is equal to 15. Okay, next. F is equal to 3 and G is equal to 1. That is equal to 2F minus 2G. So 2 into 3 minus 2 into 1, that is equal to 6 minus 2, that is equal to 4 వచ్చింది. కానీ 2 ఇచ్చాడు, రాంగ్. కరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఏంటి? 2F minus 2G, 4 కదా వాల్యూ, ఇంకో దాంట్లోంచి 2 తీసేస్తే దిస్ ఈస్ ద కరెక్ట్ ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్. దిస్ ఈస్ 7th one. 2t, 2 into t అంటే 4 plus 3, 4 2 so 8 plus 3, 8 అంటే 11 వచ్చింది. ఫోటోస్ 8 plus 11 వచ్చింది. ఇక్కడ కరెంట్ 24 ఉంది. సో మనకు ఇంకెంత కావాలో? 11 అంటే 13 కావాలి. 13 అయింది అనుకో, 24 అవుతుంది. 3 4 24. సో మా కరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది? 2t plus d plus 13 is equal to 24. Is the right expression. Okay. Next, 9th question. 9th question. H is equal to 5 ఇచ్చినాడు. సో h minus 3 minus n ఇచ్చాడు. h 5 minus 3 minus 6, that is equal to 5 minus 3 minus 6 ఎంత? minus 6. That is equal to 5 plus 3, that is equal to 8 వచ్చింది. కానీ ఏముంది? 4 ఉంది. సో మనం ఎలా కరెక్ట్ చేయొచ్చు దాన్ని? h అంటే ప్లస్ 4 చేస్తే h minus 3 minus n plus 4 అది చేస్తారు. లేకపోతే ఇలా చూద్దామనండి ఒకసారి. ఓకే, దిస్ ఈస్ ఆల్సో కరెక్ట్ ఎక్స్ప్రెషన్. సపోజ్ ఎగ్జాంపుల్ h minus n minus 3 చేశాను అంటే 5 minus 6 minus 3 అది రాదు. So this is the right expression. Next, simplification of the algebraic expression. Earlier we found expressions to find the perimeters of the different regular figures in terms of their size. Let us now find the expression to find the perimeter of the rectangle. ఏమవుతుంది? L, this is a length, breadth, this is a length, this is the breadth. So perimeter is equal to L plus B plus L plus B, that is equal to 2 into 2L plus 2B.
that is equal to 2 times of L length plus 2 times of length into breadth. This is the perimeter of the rectangle. Next question. Here is a table showing the number of pencils and erasers sold in a shop. The price per pencil and the pencil C, price per eraser D అని ఇచ్చాడు. Find the total money earned by the shopkeeper during 3 days. During 3 days. ఇప్పుడు ఏమన్నాడు, డే 1లో 5 పెన్సిల్స్ సోల్డ్ చేశాడు. డే 3. సో పెన్సిల్ వాట్ ఈస్ ద టోటల్ వాల్యూ ఆఫ్ పెన్సిల్స్ సోల్డ్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూ ఏంటి? ఫస్ట్ డేలో 5C, 5 into C. C పెన్సిల్స్ 5. C ప్రైస్ ఆఫ్ ద పెన్సిల్ ఎంత? C. సో 5C. డే 2లో 3C. డే 3లో 10C. సిమిలర్లీ ఎరేజర్స్ డే 1లో 4D, డే 2లో 6D, డే 3లో 1D. సో దిస్ ఈస్ ద టోటల్ అమౌంట్ షాప్ కీపర్ ఎర్న్ చేశాడు. టోటల్ అమౌంట్ కాదు, ఓన్లీ ఎరేజర్స్ ద్వారా ఇది చేశాడు. సో టోటల్గా ఎంత ఎర్న్ చేశాడు? దట్ ఈస్ ఈక్వల్ టు, ఇది కంప్లీట్ ఏమవుతుంది? 10 18C అయింది, ఇక్కడ 10 11D అయింది. సో ద మనీ ఎర్న్డ్ బై selling pencils on day 1 is 5C, and similarly money earned by selling pencils on day 2 enta? Day 2 3C, and day 3 is 10C. So the total money earned by sale of the pencils is this one. Can you simplify this expression further and reduce the expression? అవును, దీన్ని ఇంకా సింప్లిఫై చేయగలుగుతారంటే అవును, అడిషన్ చేయొచ్చు. లైక్ టర్మ్స్, దీస్ ఆర్ లైక్ టర్మ్స్. సో 13, 10 plus 3 13, 13 plus 5 18C is the expression, simplified expression. Next, if C is equal to 50 వేసినాడు, total amount earned pencil 50 వేస్తే 50 ఇస్తే 18C is the general expression. అప్పుడు 18C is the expression, that is equal to 18 into C. One pencil costs 50 rupees. C is equal to 50 rupees. The total amount earned by sale of 18 into 50. So 18 into 5. 5 8 of 40. 5 1 of 5 90. 900 rupees. Write the expression for the total money earned by selling erasers. By selling erasers, then simplify the expression. ikkada chesnam. This is the solution. దీనికి ఆన్సర్ ఏంటంటే 4D plus 6D plus 1D, that is equal to 11D. This is the expression, and simplified is this one. Next one, 11D. Okay, can the expression this one 18C plus 11D be simplified further? No, because they are not terms, or they are terms, or terms are not like terms. Like terms. Next, check. Set of the terms such as 5C, C, 10C, 12N and 4N are involve same letter number ఉంది. ఇక్కడ సేమ్ లెటర్ నెంబర్ ఉంటే లైక్ టర్మ్స్. ఇప్పుడు 5C, C, 10C ఇవన్నీ చూడండి, 10 times of C, 5 times of C, ఇవన్నీ లైక్ టర్మ్స్ అనమాట. ఇప్పుడు 18C 10 11D అనుకో, ఇది అన్లైక్ టర్మ్స్. సో ఇది 18 times of C, 11 times of D. సో దీస్ ఆర్ అన్లైక్ టర్మ్స్. ఇది లైక్ టర్మ్స్ అన్లైక్ టర్మ్స్ అనేది మీరు మైండ్లో పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్, వర్డ్స్ తరచు వాడుతుంటాం మనం. నెక్స్ట్, ఏ షాప్ రెంట్స్ అవుట్ చైర్స్ అండ్ టేబుల్స్ ఫర్
they use to rent them, one has to pay the following amount per piece. ఇది ఐటమ్ చైర్స్ టేబుల్స్ ఉన్నాయి, ఇది పర్ డేకి, ఇది పర్ డేకి 40 రూపీస్ ఒక చైర్ కాస్ట్, అంటే రెంట్ తీసుకుంటున్నారు వీళ్ళు, రెంట్. వెన్ ద ఫర్నిచర్ ఈజ్ రిటర్న్, మరి ఈ చైర్స్ వాళ్ళు 1 డే వాడుకొని మళ్ళీ రిటర్న్ ఇచ్చినప్పుడు షాప్ కీపర్ పేస్ బ్యాక్ సమ్ అమౌంట్ యాజ్ ఫాలోస్. చైర్కి 6 రూపీస్ బ్యాక్ ఇచ్చేస్తాడు, టేబుల్కి 10 రూపీస్ వెనక్కి ఇచ్చేస్తాడు. రైట్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద టోటల్ నెంబర్ ఆఫ్ రూపీస్ పెయిడ్ ఇఫ్ ఎక్స్ చైర్స్ అండ్ వై టేబుల్స్ ఆర్ రెంటెడ్. ఎక్స్ చైర్స్ అండ్ వై టేబుల్స్ ఆర్ రెంటెడ్ అంటే ఎక్స్ చైర్స్ తీసుకున్నా అంటే చూడండి, ఎక్స్ చైర్స్ అంటే 40 ఎక్స్ చైర్స్ ప్లస్ 40 ఇంటూ ఎక్స్ అవుతుంది. వై చైర్స్ కాబట్టి 75 ఇంటూ వై. ఓకే, మళ్ళీ రిటర్న్ అవుతుంది కదా, ఆ రిటర్న్ ఇచ్చినప్పుడు ఎన్ని చైర్స్, ఎక్స్ చైర్స్, సో -6x అమౌంట్ రిటర్న్ అవుతుంది, 6 ఇంటూ ఎక్స్. తర్వాత -10 ఇంటూ ఎక్స్ రిటర్న్ అవుతుంది టేబుల్స్ వాళ్ళు. సో ఫైనల్గా ద 40 ఇంటూ ఎక్స్ -6 ఇంటూ ఎక్స్, ఇవి రెండు సేమ్ లైక్ టర్మ్స్. సో 40 - 6 36x ప్లస్ 75 - 10 దట్ ఈస్ 65x, 65y, ఇది y చైర్స్ కాబట్టి. దిస్ ఈస్ ద expression, this is the expression, this is a simplified expression. Okay, next. So can you simplify this expression? If yes, how, and if not, why not? ఇప్పుడు ఇది అన్నాడు, సింప్లిఫై చేయొచ్చా లేదా చూద్దాం. దీన్ని ఎలా రాసుకోవచ్చు? 40x ప్లస్ 75y minus 6x minus 10y. సో 40x minus 6y, ఇవి లైక్ టర్మ్స్. సో 40లో 6 పోతే 34x, 75y minus 10y. So these two are like terms. So 75 minus 10, 65. 40 minus 6 is 34 ఇక్కడ. Okay, next. Simplify చేయొచ్చు. That simplified term is, simplified expression is this one. Next question. Could we have written the initial expression as this one? ఇలా అన్నారు, చేయొచ్చు అన్నాడు. ఇలా చేయొచ్చు, నేను చేసింది ఇలానే ఇంతకుముందు చేసినప్పుడు. సో ఫస్ట్ ఇది రెంట్కి ఎంత కాస్ట్ అయింది, ఇది రిటర్న్ అప్పుడు, రిటర్న్ ఇచ్చినప్పుడు ఎంత అమౌంట్ కస్టమర్కి ఎవరైతే వాడుకున్నారో వాళ్ళకి ఇచ్చింది, ఇలా ఇచ్చారు -6x - 10y, ఇలాగని రాయొచ్చు, ఎందుకంటే సేమ్ వాల్యూ వస్తుంది. ఇప్పుడు చూడండి, 40x - 6x దట్ ఈస్ ఈక్వల్ టు 34x, 75y ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి -10 ప్లస్ 65y, చూడండి సేమ్ వచ్చింది. నెక్స్ట్, Charu has been thorough 3 rounds of quiz. Her squares in the 3 rounds are 7p is 1. 3 rounds, first round లో, సెకండ్ రౌండ్ లో అండ్ థర్డ్ రౌండ్ లో ఈ స్కోర్ అన్నమాట. P represents the score for correct answers, ఇన్ని 7 కరెక్ట్ చేసింది, అండ్ Q represents the penalty for the, అంటే 3 రాంగ్ చేసింది ఫస్ట్ రౌండ్ లో, దాని మీనింగ్. సో వాట్ డు ఈచ్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ మీన్, దీని మీనింగ్ ఏంది? 7p - 3q అంటే ఏంటి? సో ఫస్ట్ రౌండ్ లో 7 క్వశ్చన్స్ కరెక్ట్ చేసింది చారు, 3 క్వశ్చన్స్ రాంగ్, సో పెనాల్టీ, అందుకోసమే మైనస్ చేశారు ఇక్కడ, అది మీనింగ్. సో
Charu's total score after 3 rounds in the equation. This is the first round, second round, and third round. The like terms with 7p, 8p, 6p. ఇవన్నీ లైక్ టర్మ్స్ అన్ని ఒక 7p, 8p, 6p ఒక దగ్గర రాసినాం. నెక్స్ట్ దిస్ క్యూ లైక్ టర్మ్స్ ఇవన్నీ ఒక. సో ఇప్పుడు పీని కామన్ టర్మ్ కదా, పీని కామన్ చేశారు, ఇక్కడ క్యూని కామన్ చేశారు. సో టోటల్గా సింప్లిఫైడ్ ఎక్స్ప్రెషన్ ఇది వచ్చింది. చారు టోటల్ స్కోర్ ఆఫ్టర్ 3 rounds is this one. Our friend Karthika score after 3 rounds is 23p minus 7. వాళ్ళ ఫ్రెండ్ ఇలా చేసింది. సో కెన్ వీ సే హూ స్కోర్డ్ మోర్ అండ్ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ వై? ఇప్పుడు ఎవరు వీళ్ళిద్దరు స్కోర్ చేశారు, ఎక్కువ స్కోర్ చేశారు అనేది క్వశ్చన్. సో గివ్ సమ్ స్కోర్స్ ఫర్ Kritika in 3 rounds so that her score is 23p minus 7. ఒక అజంప్షన్ చేసుకుని ఒక స్కోర్ చెప్పమంటున్నారు, 23 minus 7q. ఇక్కడ వీళ్ళు 21p minus 9q ఉన్నారు. ఇప్పుడు సపోజ్ 23 సింపుల్ 23 రావాలా, 23 ఏది 3 roundsలో ఎలా రావచ్చు, 10, 10p కరెక్ట్ ఆన్సర్స్. ఇంకా ఎలా రాయొచ్చు, ఇంకో క్వశ్చన్లో 11 కరెక్ట్ ప్లస్ ఇంకెన్ని ఉన్నాయి 2, ఇదంతా 23 అయిందా. నెక్స్ట్ 7 ఎలా రాయొచ్చు, ఫస్ట్ సపోజ్ ఫస్ట్ 1 రాంగ్, సెకండ్ దాంట్లో 3 wrongs మైనస్ దిస్ వన్ మైనస్కి 3, 4 ఇంకా 3 సెకండ్ దాంట్లో కానీ థర్డ్ రౌండ్లో కానీ 3q. సో టోటల్ ఎలా రాయొచ్చు అప్పుడు, సో ఫస్ట్ రౌండ్లో 10 కరెక్ట్ 1 రాంగ్ 1q. సెకండ్ రౌండ్లో 11 కరెక్ట్స్ 3 wrongs. And in third round 2 correct 3 minus 3 penalty. Okay, this is Krishita. Who scored more అనేది క్వశ్చన్. Who scored more and can you explain why? ఇప్పుడు ఈ క్వశ్చన్ ఆన్సర్ చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఎవరు, ఆమె పేరు చారు అనుకుంటున్నాను, చారు టోటల్ ఎంత 21p, చారుది 21p minus 9q టోటల్ స్కోర్. కృతిక టోటల్ స్కోర్ 23p minus 7q. ఇప్పుడు ఏముంది, ఓకే దీని ఏది స్కోర్ ఎక్కువ అన్నారు. సో లెట్ p కరెక్ట్ వచ్చినాయి 2 marks, రాంగ్ అయితే 1 mark అనుకోండి. అప్పుడు ఎంత అవుతుంది, 21 into 2 minus 9 into 1. సో దట్ ఈస్ ఈక్వల్ టు 42 minus 9, that is equal to 2 and 7 33 marks. 33 is the total score. సేమ్ ఇక్కడ కానీ అప్లై చేద్దాం. 23 into 2 minus 7 into 1, this one 6, 46 minus 7, 46 minus 7 అవుతుంది
6, 39. Your score, Kritika is the score. Joint score 39, 33. Who scores more? Kritika. So what is the answer for this? Kritika scores more. The explanation is here. This is the explanation. How much more has Kritika scored than Charu? This can be found by finding the difference between the two scores. Okay, the Charu score, ఇది Kritika score, ఇది Charu score. Simplify this expression further. దీన్ని సింప్లిఫై చేద్దాం. ఇప్పుడు లైక్ టర్మ్స్ అని ఒక దగ్గర రాయండి. సో 7p ప్లస్ 8p ప్లస్ 6 విత్ సైన్స్ కానీ రాయాలన్నమాట. అందులో క్యూ టర్మ్స్ అని ఒక దగ్గర రాయండి. -3q -4q -2q దట్ ఈస్ ఈక్వల్ టు 7 7 14 7 7 14 15 15 plus 6 21p 3 plus 4 4 plus 2 6 6 plus 3 9 minus 9q. This is the simplified version. Next, fill in the blanks below by replacing the letter number by numbers. Letter number by numbers. An example, then compare the values that 5u and 5 plus u take. ఇప్పుడు చూడండి 5u ఉంది. సో ఇక 2 బెటర్ 5 2s are 10. This is a multiplication. 5 times కదా 5 times u2 అని ఇక్కడ 55. 5 times of 11, 5 times of 8, 5 8 40, 5 5 25. ఇక్కడ 5 plus u, 5 plus u, 5 plus 2 ఇది అడిషన్. ఇక్కడ this is addition, this is a multiplication. 5 plus 2 7, 5 plus 11 16, 5 plus 8 13, 5 plus 5 10. If the expressions 5u and 5 plus u are equal ఉన్నాయా, then they should take the equal and no 5u values 5 plus u are not equal. The expressions answer, the expression 5u and 5 plus u are not equal. చూడండి ఎక్కడైనా ఈక్వల్ వచ్చినాయా, ఎక్కడ లేవు. చూడండి ఇప్పుడు ఇక్కడ 7 వచ్చింది, ఇక్కడ 10 వచ్చింది, ఇక్కడ 55 16, ఇక్కడ 10 25 40 13, ఎక్కడ కానీ ఈక్వల్ లేవు. నెక్స్ట్, so these expressions are not equal. Next, are the expression 10y minus 3 and this one are equal? Equal ah? ఇప్పుడు చూడు 10y minus 3 దీంట్లో టర్మ్స్ ఏంటి, 10y అనేది ఒక టర్ము ప్లస్ -3 ఒక టర్మ్. 10 into y minus 3 ఇదేంటి, ఇది కంప్లీట్లీ ఒకే టర్మ్. 10 into y minus 3 అనేది ఒక టర్మ్. సో బోత్ ఆర్, దీని ఏంది 10 times ఆఫ్, చూడండి 10 times ఆఫ్ 3 less than y, ఇది 10 times ఆఫ్ 3 less than y. ఇదేంటి 3 times 3 less than 10 times of y. 10 times of y దాంట్లో 3 less, 10 times of y 3 less. ఇది 10 times, దీన్ని ఎలా రాస్తారు, y 3 less than y into 10 times. So let us compare the values that these expressions take for different values of y. ఇప్పుడు చూడండి y 0 పెట్టారు, ఇప్పుడు ఏమవుతుంది 10 times of 0, so -3. y2 అంటే 20 minus 3, 100 minus 3, ఇది 10 into 10 100, 100 minus 3 97, 70 minus 3 75, 70 minus 3 67. ఇక్కడ చూడండి 0 పెడితే 10 0 minus 3 -3 అవుతుంది.
10 into -3 అవుతుంది, -30. ఇక్కడ 2 పెట్టారు. సో 10 into 2 minus 3, 2 minus 3, 10 into -1, -10 అయింది. ఇక్కడ 10 minus 3 అవుతుంది, 10 minus 3 7, 70, 7 minus 3 4, 40. After filling in the two diagrams, do you think two expressions are equal? No. Answer ఏంటి? No. The two expressions are not equal. Next, what is the sum of numbers in the picture? Unknown values are denoted by letter numbers. There are many ways to go about it. Here is the sum. Adding row wise gives, ఇప్పుడు row wise చేసినారు, ఇదేంది 4 times of 3 అంతేనా? ఇది this one is r plus s, this one r plus s. What is this? 4 times of 3. సో కంప్లీట్గా ఇప్పుడు ఈ అప్పర్ హాఫ్ ఏంటి, ఇవి రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి డబల్ చేయొచ్చు. 2 into 4 plus 3 plus r plus s, 4 into 3 అంతేనా? ఇక ఇక్కడ సో దీన్ని మళ్ళీ ఇంకా సింప్లిఫై చేస్తే 2 into 4 3s are 12 plus r plus s. The three expressions might seem different. We can simplify each one and see that they are all are the same. Okay, దీని ఎలా రాయొచ్చు? దీని ఎలా వచ్చింది చూడండి. 2 times of 12 24, 2 times of r 2r plus 2 times of s 2s. ఇప్పుడు వచ్చిందా? ఇలా సింప్లిఫై చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. Add the numbers in each picture below, write their corresponding expressions and simplify them. Try adding the numbers in each picture in a couple different ways and see that they will get the same results. 2 times. కూర్చోందాం. ఫస్ట్ వే మనం ఏం చేస్తాం, రో తీసుకున్నాం. రో వైస్ తీసుకుంటే ఫస్ట్ రో 5y minus 6 plus x, తర్వాత సెకండ్ రో దిస్ వన్ x plus 2 plus 5y. ఇప్పుడు ఇవి రెండు అడిషన్ చేద్దాం. అడిషన్ చేస్తే 5y minus 6 plus x plus x plus 2 plus 5y. ఇప్పుడు లైక్ టర్మ్స్ ఒక దగ్గర తీసుకురాం. ఎక్స్ ఇప్పుడు ప్లస్ ఎక్స్, ఇక్కడ ప్లస్ ఎక్స్, ఇంకా లైక్ టర్మ్స్ ప్లస్ 5y ఫస్ట్ దాంట్లో, దీంట్లో ప్లస్ 5y. నెంబర్స్ -6 plus 2, దట్ ఈస్ ఈక్వల్ టు 2x ప్లస్ 10y minus 4. ఇదేంది? రో ప్లస్ రో. ఇంకొక విధానం వర్టికల్స్ అడిషన్ చేద్దాం. సో 5y plus x, vertical 1, vertical 2, minus 6 plus 2, vertical 3, x plus 5y. దీంట్లో కానీ లైక్ టర్మ్స్ ఒక దగ్గర తీసుకొస్తే x టర్మ్స్ ఉంది, x ప్లస్ లాస్ట్లో x ఉంది, థర్డ్ టర్మ్ y టర్మ్స్ ప్లస్ 5y ప్లస్ 5y. నెంబర్ టర్మ్స్ -6 plus 2, that is equal to either 2x plus 10y minus 4. So both are same. Next, 2q and 3q, 2q. So first way,
ఇప్పుడు ఈ స్క్వేర్ బాక్సెస్ అన్ని ఒక దగ్గర వేస్తాం. స్క్వేర్ బాక్స్ -2 అడిషన్ చేద్దాం. స్క్వేర్ బాక్సెస్ అడిషన్ చేద్దాం. -2 +3 +3 -2. నెక్స్ట్ వన్ సర్కిల్స్ 2q + 3q + 3q + 2q 2p. ఇది అయిపోయింది. ఇంకొక సర్కిల్స్ 2p + 3q + 3q + 2p. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? సమ్మేషన్ చేస్తే రెండు సేమ్. సో 2 ఇంటూ 2p + 3q + 3q + 2p ప్లస్ ఇక్కడ ఇది. సో -2 + 3 + 3 -2. ఇప్పుడు ఏమవుతుంది? 2 ఇంటూ పీస్ ఎన్ని ఉన్నాయి? 2p + 4p + 3 3 6q ప్లస్ ఇది 2 2 3 3 6 + 6 -4. దట్ ఈస్ 6 - 4. ఇది 6 - 4 దట్ ఈస్ 2. దట్ ఈస్ ఈక్వల్ టు ఇప్పుడు 4 2 8p 4 2 8 + 2 times of 6 12q + 2. దిస్ ఈస్ ద సొల్యూషన్. ఇంకొక మెథడ్ చేద్దాం. 2 వేస్ ఉన్నారు. ఇది స్క్వేర్స్ని సర్కిల్స్ని యాడ్ చేసాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే రోస్ ఈ రోని యాడ్ చేద్దాం. అలా కాదు, రోస్ని యాడ్ చేయొచ్చు, ఇట్లానే చేయొచ్చు, నో ప్రాబ్లం. రోస్ చూడండి. రో వన్ ఏంది? 2q + 3 2p కలర్ మారుద్దాం. సో 2p + 3q -2 + 3. ఇది ఒకటి. రో 2 ఏంది? 3q + 2p + 3 -2. రో 3 2p + 3q. రో 4 3p 3q + 2p. ఇవన్నీ సమ్మేషన్ చేద్దాం. ఈ సమ్మేషన్ చేస్తే ఇప్పుడు p టర్మ్స్ అన్ని ఒక దగ్గర తీసుకోండి. సో p టర్మ్స్ ఏంది? ఫస్ట్ రోలో 2, సెకండ్ రోలో 2, సెకండ్ రోలో 2 వచ్చింది. థర్డ్ రోలో 2, ఫోర్త్ రోలో 2 ఉంది. ఇప్పుడు క్యూ టర్మ్ తీసుకుందాం. ప్లస్ క్యూ టర్మ్స్ ఫస్ట్ రోలో 3 + 3 ఉంది, సెకండ్ రోలో +3 ఉంది, థర్డ్ రోలో +3 ఉంది 3q, ఫోర్త్ రోలో 3 ఉంది 3p. ప్లస్ ఇంకా నెంబర్స్ -2 + 3 ఫస్ట్ రో, 3 - 2. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 1 2 3 4 2 8p + 12q 6 - 2 3 3 + 6 6 - 4 that is equal to 2. And both same answer. Okay. Last question. Method 1 చూద్దాం. ఫస్ట్ రోస్ తీసుకుందాం. రో 1 -5g + 5k + 5k
మైనస్ 5q. రో 4 తీసుకోండి. ఇది మైనస్ 5g ప్లస్ 5k ప్లస్ 5k మైనస్ 5q. సో బోత్ ఆర్ సేమ్. రో 2 రో 3 బోత్ ఆర్ సేమ్. చూడండి అన్ని కేసే. సో దట్ ఈస్ 2 టైమ్స్ ఆఫ్ 5k ప్లస్ 5k ప్లస్ 5k ప్లస్ 5k. ఓకే. సో ఇప్పుడు సమ్మేషన్ చూద్దాం. ఇప్పుడు ఇదే సమ్మేషన్. సమ్మేషన్ ఎలా ఇప్పుడు చూడండి. దీన్ని ఇంకా సింప్లిఫై చేద్దాం. 1 2 3 4 4 5 are 20 20k 22 into 20k that is equal to 40k. ఇప్పుడు జీ టర్మ్స్ అని ఒక దగ్గర రాదు. జీ టర్మ్స్ ఫస్ట్ రోలో 5, ఇవి రెండు సేమ్. మళ్ళీ అప్పుడు -5 ఇంటూ 2. సెకండ్ రోలో ఇవి రెండు అడిషన్ చేసి 1 2 3 4 టైమ్స్ ఆఫ్ 5k ఉన్నాయి. ఇది -5q 2 టైమ్స్ ఉన్నాయి. 2 టైమ్స్ ఆఫ్ -5q. ఓకే. ఇది సింప్లిఫై చేస్తే -10g ప్లస్ 4 5 20k మైనస్ 10q. సో ఇవి రెండు సమ్మేషన్ చేద్దాం. రెండు సమ్మేషన్ చేస్తే దిస్ టర్మ్ అండ్ దిస్ వన్ -10g 20 ప్లస్ 60k minus 10q. This is a method 1. Method 2. ఇక్కడ చేస్తాను మెథడ్ 2. ఇప్పుడు చూడండి -5q 5k 5k minus 5q ఇవి రెండు సేమ్. చూడండి 1 2 3 4 5 6 7 8 ఇవి రెండు వర్టికల్గా ఇదంతా సేమ్. సో 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు 5k అన్ని ఎన్ని చూద్దాం. ఇంకొక మెథడ్ 5k's అన్ని 1 2 3 4 5 6 7 8 9 10 11 12 5k's ఉన్నాయి. 12 into 5k's 12 ఉన్నాయి. నెక్స్ట్ సర్కిల్స్. నెక్స్ట్ 5gb 1 2 -5gb 1 2 3 4 ఉన్నాయి. ఓకే 5g సర్కిల్స్. ఇది 5 ఇది. నెక్స్ట్ 5k అయిపోయింది. 5g ఇక్కడ క్యూ లేదు, మిస్టేక్ చేసిన చూడండి. ఇది కానీ క్యూ కాదు, ఇది జీ. సో అప్పుడు ఇది జీ అవుతుంది. మిస్టేక్. ఇక్కడ జీ, ఇక్కడ జీ దట్ ఈజ్ ఈక్వల్ టు -20g -20g ప్లస్ 60k. ఇప్పుడు ఇక్కడ చూడండి మనం చేస్తున్నాము. సో 12 5 60k ప్లస్ -20g సేమ్ వాల్యూ. 60k -20g 60k -20g. Okay. Next, simplify each of the following expressions. 1 2 3
4 4 p's, 4 times of p, 1 2 3 3 times of p plus q, 1 2 times of p, ఇక్కడ ప్లస్ క్యూ మైనస్ క్యూ జీరో అయిపోతాయి. సో కంప్లీట్గా ఇక్కడ ఏమవుతుంది, ఇప్పుడు ఏమవుతుంది 4p, 4 times of p, 3 times of p and 2 times of p, that is equal to 4 5 6 7 8 9 9p plus q. This is the sum. Next, p minus q plus p minus q. So p plus p 2p minus q 2q. p plus p, this will cancel 0, plus q 2q. So total summation 2p minus q plus q. So these two will cancel. Final ga that is equal to answer 2p. Next one here, p plus q minus p and minus p, p minus p. So this will cancel. So the name చేయాలా ఇంకొకసారి, pq minus p minus q, p plus q minus q. So p plus p 0, q minus q 0. So total 0 value. ఇక్కడ p minus p 0 minus q minus q, that is equal to minus 2q. Okay, next 2d, so 2d d d d minus 3d minus 2d minus 3d, that is equal to 2d minus 3d is equal to complete 2d minus 3d, that is equal to minus d. ఇక్కడ 2d minus 2d, so 2 minus 2 0 అయిపోతుంది, ఇక్కడ మిగిలేదు మైనస్ సి, దట్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ మైనస్ డి మిగిలింది, ఇక్కడ మైనస్ సి మిగిలింది, అంటే మైనస్ డి మైనస్ సి ఆన్సర్. ఇది చూద్దాం, ఇది సింప్లిఫై చేయాలి. 2d మైనస్ డి ప్లస్ సి, ఇప్పుడు ఏమవుతుంది 2d minus d minus 2d, so 2 minus 2 completely 0 plus c ఒకటి మిగులుతుంది. ఇక్కడ 2d minus d 0, 2d, that is equal to ఇక్కడ మిగిలింది 2d minus c, ఇక్కడ plus c ఉంది, so that is equal to c plus 2d minus c. ఇప్పుడు ఇవి రెండు 1 minus 1 0 like terms, that is equal to 2d answer. Okay. Next this one, 2d minus d is d minus c minus 2c, so d minus 2c. Next plus, సో ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు, దాన్ని సింప్లిఫై చేయాలి. ఎక్స్ప్రెషన్ 3a ప్లస్ 2bని సింప్లిఫై చేస్తే 5 రాంగ్, దాన్ని కరెక్ట్ సింప్లిఫై చేసి దాన్ని ఇవి అన్లైక్ టర్మ్స్ రెండు, సో దాన్ని సింప్లిఫై చేయలేము. ఇప్పుడు 3b minus 2b minus 2b, this is minus 3b 3 minus 3 0, కరెక్ట్ 0 వస్తుంది. దీన్ని 0 వేస్తే కరెక్ట్ ఫామ్. ఒకసారి చూడండి, దీన్ని సింప్లిఫైగా బి టర్మ్స్ అన్ని బి టర్మ్స్కి దాని కోఎఫిషియన్స్ ఏముంది 3 minus 2 minus 1, దట్ ఈస్ ఈక్వల్ టు b ఇంటూ 0, దట్ ఈస్ ఈక్వల్ టు 0, అలా అయినా చేయొచ్చు. నెక్స్ట్ 6p ప్లస్, చూడండి 6 ఇది ఇంటూ ఇక్కడ మల్టిప్లికేషన్ 6p కరెక్ట్, 6 2 12 రావాలి ఇక్కడ,
So 6p plus 12 is the correct expression. This one 4 ఇక్కడ సింప్లిఫై చేయాలి 4x plus 3y minus 3x minus 3y 4y సారీ 4y. ఇప్పుడు ఫోర్ టర్మ్స్ అన్ని ఒక దగ్గర తీసుకుందాం. దీని సింప్లిఫికేషన్ ఎక్స్ టర్మ్స్ ఏముంటాయి ప్లస్ 4 minus 3 plus y terms 3 minus 4 that is equal to ఇది 1 x into 1 y into minus 1 that is equal to x minus y is the simplest. ఇది చూద్దాం. ఇది కానీ సింప్లిఫై చేయాలి. మైనస్ ఉండే దగ్గర ఒక స్టెప్ చేయాల్సి వస్తుంది. 5 minus 2 plus 6z 5 minus 2 ఎంత 3. సో ఇది రాంగ్. ప్లస్ 3 is the correct plus 6z వస్తుంది. ఓకే నెక్స్ట్ 2 plus ఉంది కాబట్టి ఇక బ్రాకెట్స్ చేసిన అదే వస్తుంది. 2 plus 3 5 plus 1 5 plus x is the correct. ఇక్కడ చూడండి ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మన బ్రాకెట్స్ అలానే తీసేయచ్చు నో ప్రాబ్లం. సో 2y plus 3y 5y 5 times of y minus 6. నెక్స్ట్ 3p minus p ఇప్పుడు ఏమవుతుంది 3p minus p that is equal 6p. So 6p 5q minus 7q that is equal to plus 3q. Next 5 2s are 10 times correct. 5 3s are 15x correct. 5 4s are 20. This is correct. So simplest form can same 10w 15x plus 20w. Next this 3 is a simplification. Simplification 3 in common చేసినాడు 0 వచ్చింది కరెక్ట్. 3 2s are 6 correct. 3 3s are 9h 3 4s are. This is correct. This is the simplest form. Next one 4 2s are 8 8r 4 3s are 12s plus 4 5s are 20. This is the correct expression. Okay students, thank you. Please subscribe and like.